సూర్యోదయం అవుతుంది, మంచు కురుస్తుంది, అయినా చలిగా ఉంది. ఇక్కడికి వచ్చి కూర్చుంది. దా అన్న కూర్చుంటా, కూర్చో, నేనే వస్తున్నా. వెరీ గుడ్. స్ట్రీట్ డాగ్స్ మై పెట్ డాగ్స్, ఇదే నా నినాదం. నమస్తే. నోరు లేని మూగజీవులను ప్రేమించే మంచి మనసున్న మహారాణులందరికీ కూడా నా హృదయపూర్వకమైన సుమాంజలు. స్వాగతం, అంజి విజన్కు స్వాగతం. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, విదేశీ కుక్కలన్నా మోజు పడే వారికి నేను ఒక సూచన చెప్తున్నాను. విదేశీ కుక్కలపైన మోజు తగ్గించండి, మన దేశ కుక్కలపైన శ్రద్ధ చూపండి అన్నదే నా కాన్సెప్ట్. అందుకే నేను ప్రత్యేకంగా స్ట్రీట్ డాగ్స్, వీధి కుక్కలను పెంచుకుంటున్నాను. ఎందుకంటే సొసైటీలో కుక్క అంటే ఒకప్పుడు విశ్వాసి, నమ్మకం, మంచి స్నేహితుడు అనే గుర్తింపు ఉండేది. కానీ నేటి రోజుల్లో అది యాంటీగా మారిపోయింది. కుక్క అంటేనే చీచి, కరుస్తుంది, చంపేస్తుంది, రోగం వస్తుంది అనే భావనకు సొసైటీ వచ్చేసింది. ఎక్కడ కుక్క పడితే అక్కడ చాలు కుక్కల్ని ద్వేషించడం మొదలు పెడుతున్నారు. అందుకే వీధి కుక్కల నుండి ఇబ్బంది కలగకుండా కొన్ని కుక్కలను నేను దత్తత తీసుకొని పెంచుకుంటున్నాను. వాటికి ఆలనా పాలనాన్ని నేనే చూసుకుంటున్నాను. గత 6-7 సంవత్సరాల నుండి ఈ పని చేస్తున్నాను. ఎందుకంటే సొసైటీలో, చౌరస్తాలో కానీ, కాలనీల్లో కానీ, ఊళ్ళల్లో కానీ ఈ వీధి కుక్కల బెడద ఎక్కువగా అవుతుంది ఈ మధ్యకాలం లోపల. వీటి పర్యవసనాలు కూడా మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ చూసి ఉండవచ్చు అని నేను భావిస్తున్నాను. అందుకే అటువంటి ఇబ్బంది రాకుండా కొందరు ఈ వీధి కుక్కల్ని దత్తత తీసుకొని పెంచుకుంటే ఈ కుక్కల సమస్య అనేది ఉండదు. వీటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడం, ఆపరేషన్ చేయించి పిల్లలు కాకుండా చూడడం, పౌరులుగా మనం కొంత బాధ్యత తీసుకుంటే ఈ వీధి కుక్కల బెడద అనేది ఉండదు అనేది నా నమ్మకం. సో నా దగ్గర ఉన్నటువంటి ఈ వీధి కుక్కలు పెట్ డాగ్స్గా మారిపోయాయి. స్ట్రీట్ డాగ్స్ మై పెట్ డాగ్స్, ఇదే నా నినాదం. స్ట్రీట్ డాగ్స్ మై పెట్ డాగ్స్, ఇదే నా నినాదం. బ్రీడ్ కుక్కల వలె ఉన్నాయి, చూడడానికి అబ్బురంగా అనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించి మీ యొక్క అమూల్యమైన కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. ఇవి ఏకంగా ఇంట్లోకే వచ్చేటట్లున్నాయి. అదిగో రెడీగా ఉన్నాయి. ఇంతకుముందు మెట్లు ఎక్కలేకుండే, ఇప్పుడు మెట్లు ఎక్కాయి, ఇప్పుడు ఇంట్లోకి కూడా వస్తున్నాయి. ఇల్లు వీటి సొత్తు. ఏం చేద్దాం? అమలు, కమ్ 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 కమ్. వచ్చారు. అక్కడ నా పెద్ద కుక్క దేనికో ఎదురు చూస్తుంది. ఉదయం నుండి దూరంగా కుక్కలు సంతానోత్పత్తికి పోరాట పడుతున్నాయి. అందుకే ఉదయం నుండి ఎదురు చూస్తున్నది. గతంలో ఒకసారి ఇలా జరిగితే తన్ని పొలిచి ఇంటికి పంపించాయి. అయినా ఈ కుక్కకు సిగ్గు రాలేదు, ఇంకా ఎదురు చూస్తుంది. షాప్ దగ్గర కుక్కలు ఉండడం వలన కస్టమర్స్ వెనక ముందు అవుతున్నారు. డైరెక్ట్గా ఒక్కొక్కసారి కూడా నన్నే తిట్టేస్తున్నారు. షాప్ దగ్గరకు రావాలా వద్దా,
ఎందుకు పెట్టుకున్నావు షాపు అని నన్నే చివాట్లు పెడుతున్నారు. అయినా నేను భరిస్తూనే ఉన్నా వీటి కొరకు. దా పొందా, నీ పిల్లలు లోపల ఉన్నారు కదా, దా 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 పొందా. తల్లిగానే తల్లి కుక్క పిల్లలు స్కూల్ లోపల ఉన్నాయి, వాటికి పాలు పెడదాం. ఇదిగో ఇప్పుడే ఒక కుక్క పిల్ల వచ్చింది. దా దా పోదాం పోదాం. దా దా నువ్వెందుకు వస్తున్నావు ఇంతకు? పిల్లలు ఇట్లా ఎట్లా నువ్వు? దా 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 దా. పిల్ల హెట్టదని కడుతుంది. ఆగు పోస్తా 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 పోస్తా. దా 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 దా. ఆగు 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 ఆగు. అరే రే రే రే. దా దా దా. మీరు తాగండి, ఇంకా మిగతా వస్తాయి. దా దా. రే రే వస్తున్నాయి అసలు ఎట్టుకు వస్తున్నాయి. దా 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 దా. మొత్తం 6 ఉంటే ఒకటి మిస్ అయింది, 5 మాత్రమే ఉన్నాయి. దా దా దా. తాగండి. దా దా. తాగిపో 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 తాగిపో. దా. మళ్ళీ ఆ 2 కుక్క పిల్లలు తల్లిపాలు తాగడానికి వెళ్ళాయి. బయట ఎన్ని పాలు ఉన్నా సరే కానీ తల్లిపాలు మాత్రం మరవవు. పాల కోసం మళ్ళీ తల్లి వెంబడిస్తున్నాయి. అదిగో తల్లి పాలు ఇవ్వకుండా అటు ఇటు పరిగెడుతుంది, పిల్లలు మాత్రం దాన్ని చుట్టుముడుతున్నాయి. ఆడుకుంటుందా లేక పాలు ఇవ్వడం లేదా? ఈ తల్లిగాని తల్లి గతంలో అనగా లాస్ట్ టైం మా ఇంటి దగ్గర కాన్పు చేసింది, ఇప్పుడు మాత్రం స్కూల్లో కాన్పు అయింది. దా కమ్ దా 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 దా. ఓహో రే డే 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 డే. ఎలా వస్తున్నాయిరా? దా దా దా. ఓహో ప్లేట్ల నాన్న అయిపోతుంది ఇంత కలిస్తే. దా 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 ఆడుకుంటున్నట్లున్నది తల్లి కుక్క. ప్లేట్లో కొంచెం ప్లేట్లో వేస్తే దా దా దా. నా శబ్దం వింటే చాలు కుక్క పిల్లలు ఈ విధంగా వస్తాయి. ఇంకా కొన్ని పప్పీస్ ఉన్నాయి, అవి కూడా వస్తాయి. అదిగో ఇప్పుడే చూసాయి. చూడు, పాలు పోస్తారనే ఉద్దేశంతో ముందే పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. నడు 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 నడు. లిల్లీ పప్పీస్కు పాలు ఇస్తుంది. ఇదిగో వచ్చిండ్రా 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 వచ్చిండ్రా. రే ఆగండి ఆగండి ఆగండి. ఇవి తల్లులు, 2 అక్క చెల్లెళ్ళు 2 తల్లులు. వీటి పిల్లలు ఇవి. ఏందమ్మా ఏంది 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 ఏంది
ఏయ్ ఆ? జర్ జర్ పా పా. ఏ నడవని అనరా, కాళ్ళ కిందకి రాకండి జరే. అది ఎట్లా పోలేదు నేను చెప్పు, ఎట్లా పోలేదు చెప్పరా నేను. మెట్లు ఎక్కుతా, మెట్ల పైకి కూడా వచ్చేస్తుంటాయి. అదిగో పాల కోసం ఎంత తిప్పలైనా సరే పడుతుంటాయి. ఆ రెండు పప్పీస్కు ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. ఇవేమో టక్ మన ఎక్కేసాయి. ఏన్ 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 ఎక్కడ పోయింది ప్లేట్ మీది? ఉదయం సాయంత్రం ప్రతిరోజు వీటికి పాలు పోయాలి. పప్పీస్ గుడిసె ఇల్లు, పప్పీస్ ఇల్లు. పాలు అయిపోయా. ఇది నా స్ట్రీట్ డాగ్, మై పెట్ డాగ్.